షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఈఫ్ట్ జిల్లా అధ్యక్షుడు కేవి రమణ మాట్లాడుతూ ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి, ఒక దేశాన్ని మరో దేశం దోపిడీ చేసే సమాజం నశించాలి। భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి చిన్న వయసులోనే నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడారని అన్నారు। ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆక్రమించి భారత సంపదను శ్రమను దోపిడీ చేసి దేశ సంపదనంతా బ్రిటన్ దేశానికి తరలించేవారు అని, భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం కావాలని భగత్ సింగ్ ప్రజలను మేల్కొల్పడం కోసం ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్లో బాంబులు వేసి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల పోరాటం చేయాలనే కరపత్రాన్ని విరజిమ్మి స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారని అన్నారు। జైల్లో ఉండగా భగత్ సింగ్ అనేక పుస్తకాలు రచించారని, దాంట్లో ప్రజల చైతన్యవంతం చేయడం కోసం మూఢనమ్మకాలను వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాశారని అన్నారు। నేడు దేశంలో అవినీతి విలయ తాండవం చేస్తుందని, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉన్నాయని, భారతదేశంలో ఉన్న చిన్న వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువతీ యువకులు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని రమణ విజ్ఞప్తి చేశారు। ఈరోజు సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి రోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం। ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ అనేక పోరాటాలు చేశారు। ఆయన దేశం కోసం చాలా చిన్న వయసులో 22 సంవత్సరాల చిరుప్రాయంలోనే నవ్వుతూ ఉరికంబారెక్కారు। ఒక మనిషిని వేరొక మనిషి, ఒక దేశాన్ని వేరొక దేశం, ఒక జాతిని వేరొక జాతి దోపిడీ లేని సమాజం కావాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు నవ్వుతూ ఉరికంబానెక్కారు। వారికి మా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం। ఈ రోజు దేశంలో మనం పరిస్థితులు చూసుకుంటే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పేద ప్రజల మీద ఏ విధంగా దాడులు చేసేవారో, ప్రజల మీద ఏ విధంగా పన్నులు విధించేవారో, అదేవిధంగా నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా దాడులు చేస్తుంది। ఒక పక్కన మైనార్టీల మీద, ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద అనేక దాడులు చేస్తూ మహిళలపై కూడా దాడులు చేస్తుంది। ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచివేసి ప్రజల మీద భారం వేస్తుంది। ఒకరిద్దరు కార్పొరేట్ సంస్థల కోసం దేశాన్ని దోషిపెడుతుంది। మొత్తం దేశంలో ఉన్న సకల సంపదని ప్రైవేటు పరం చేస్తుంది। దీనికి వ్యతిరేకంగా నేటి యువత ఒక దేశ